ఏంటి భయ్ ఈ దారుణం! మనం పెంచుకోవడం తీసుకొచ్చినట్లేదు, చంపడానికి తీసుకొచ్చినట్టుంది. ఈ మన తీసుకొచ్చిన ఏంజెల్ ఫిష్‌లో, మోనో ఏంజెల్ ఫిష్‌లో ఒకటి చనిపోయింది కదా! రెండోది కూడా చనిపోయిందనమాట యాక్చువల్‌గా. ఇది ఎందుకు చనిపోయిందో అర్థం కావట్లేదు. అంటే ఈవినింగ్ టైం నేను చూసినప్పుడు కప్పు ఉంటుంది కదా! కప్పులో దాక్కుని ఉంది. చాలా సేపటి వరకు కప్పులో దాక్కునే ఉంది. అంటే అది మనుషుల్ని చూసి ప్రతిసారి కప్పులో కానీ, ఇందులో కానీ వెళ్ళి దాక్కుంటుందనమాట. ఫుడ్ వేసాను నైట్. మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి ఫుడ్ అయితే తినేసే ఉంది. కాకపోతే ఎందుకు చనిపోయిందో తెలియదు. ఏంజెల్ ఫిష్ చనిపోయింది. సో అనవసరంగా తీసుకొచ్చి చంపేసినట్టు ఉందన్నమాట దాన్ని. ఇంకా మన ఫిష్ల దగ్గరికి వచ్చేటప్పటికి, మిగిలిన ఈ గోల్డ్ ఫిష్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎమ్మలకి త్రారాకి నేనైతే పొద్దున్న లేచి ఫుడ్ అయితే వేసాను. ఫుడ్ అయితే 2 తిన్నవే, ఫుల్గానే తిన్నవే. 3 వేసాను, 3 తిన్నాయి. తిన్న తర్వాత ఎప్పటికీ తెలిసిందే కదా, తారా వెనకాల ఎమ్మెల్యే ఏవో తిరుగుతూ ఉంటుంది. నేను కొరికేస్తాను, నువ్వు నా ఫుడ్ ఎందుకు తినేసావు అన్నట్టుగా ఓ రేంజ్లో తిరుగుతూ ఉంటుంది. దాని ఫుడ్ ఏదో తినేసినట్టు. సో అలా తిరుగుతూ ఉన్నాయన్నమాట. కానీ ఈ ఈ ఫిష్లు ఎందుకో అనవసరంగా తీసుకొచ్చి చంపేసినేమో అన్న ఫీలింగ్ అయితే ఇంకా ఉంది. ఇంకా అర్థం కావట్లేదు నాకు ఎందుకు ఇలా చనిపోతున్నాయని. సో ఇక నుంచి ఏమన్నా తీసుకొస్తే మాత్రం వాటితో ఇమిడేవి మాత్రమే తీసుకురావాలి. అంటే వాటితో కలిసి పెరిగేవి మాత్రమే తీసుకురావాలన్నమాట. నేను ఒకసారి షాప్ వాడిని కనుక్కున్న, షాప్ వాడు పెంచవచ్చు అన్నాడు కానీ తెలియదు కదా మనకి. ఈ తారాకి ఎమిలీకి మనం చూసినప్పుడు కూడా వాటి రెక్కలన్నీ కొరికేసి ఉన్నాయన్నమాట. అంటే మోనో ఏంజెల్ ఫిష్ రెండింటికి రెక్కలు కొరికేసింది. దానివల్లే నేను సపరేట్గా వేసాను. ఆక్సిజన్ కూడా పెడుతూనే ఉన్నాం. అంటే కొంచెంసేపు దీనికి కొంచెంసేపు దానికి అని పెడుతూనే ఉన్నాం. కానీ నైట్ టైం మాత్రం, అంటే నైట్ ఒక 10-11 ఆ టైంకి ఇంకా దానికి దీనికే ఫుల్గా పెట్టేసి ఇంక వదిలేసి వెళ్ళి పడుకున్నాను. మార్నింగ్ లేచి చూసేటప్పుడు చూస్తే ఇది చనిపోయి ఉంది. ఫుడ్ తింది, మరి ఎందుకు చనిపోయింది అర్థం కావట్లేదు. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఏమైనా తీసుకొచ్చేలా ఉంటే కరెక్ట్గా దీంట్లో ఉండగలిగిన వాటినే తీసుకురావాలి. ఇది మాత్రం నాకు అర్థమైంది. వాడిని కనుక్కునే తీసుకురావాలి.